హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పరమన్నం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా, ఎంతో ఇష్టంగా తింటాము. అందరికీ చాలా ఇష్టం కదా పరమన్నం అంటే. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. ఒక 3 టైమ్స్ కడిగేసి నెక్స్ట్ దీంట్లోకి వాటర్ పోసుకుంటున్నాను. చూడండి, వాటర్ క్వాంటిటీ ఒక 2 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. ఇలా 2 ఇంచెస్ వాటర్ క్వాంటిటీ తోటి మనకి మంచిగా పర్ఫెక్ట్ పరమన్నం టేస్ట్ వస్తుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకున్నాను. మూత పెట్టి పెట్టుకుంటున్నాను. ఇది ఉడికేంతసేపు ఒక బౌల్లోకి బాదం, కాజు ఇలా 2 తీసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో, మనము డ్రై ఫ్రూట్స్ వాడేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగి వాడుకుంటే బాగుంటుంది. చూడండి, రైస్ ఉడుకుతుంది కదా, ఇది మంచిగా వాటర్ క్వాంటిటీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు రైస్ ఉడికించుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఉన్నప్పుడు అస్సలు బెల్లం కానీ పాలు కానీ వేసుకోవద్దు. వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు అలాగే ఉడకనివ్వాలి. 2 గ్లాసెస్ రైస్కి ఒక 1 గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుంది. చూడండి, రైస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గ్లాసు పాలు ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిసేలాగా ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత, ఇలా పాలు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 యాలకులు ఇలా కొంచెం కచ్చపెచ్చ దంచి వేసుకున్నాను. తర్వాత ఆల్రెడీ బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా బెల్లం కూడా రైస్కి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, రైస్ కంప్లీట్గా దగ్గరకు వచ్చిన తర్వాతనే మనం పాలు, బెల్లం వేసుకోవాలి. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టాను. మళ్ళీ బెల్లం ఇట్లా కొంచెం పైకి వచ్చింది కదా, మళ్ళీ ఒకసారి స్పూన్తో మళ్ళీ కంప్లీట్గా ఒకసారి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కడిగి పెట్టుకున్నాను కదా, అవి ఆ నెయ్యి పాత్రలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత మనం చూడండి, ఇలా మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత పరమన్నంలోకి ఈ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పరమన్నంలోకి నెయ్యి వేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.